మరోసారి అమెరికాకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికన్ ఐటీ కంపెనీలను టార్గెట్ చేస్తాము అని ఇరాన్ హెచ్చరించింది. గల్ఫ్లోని అమెరికన్ ఐటీ కంపెనీలే టార్గెట్గా దాడులు చేస్తామని రెవల్యూషనరీ గార్డ్స్ తెలిపారు. అమెరికన్ ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు వెంటనే ఆఫీసులను వదిలి వెళ్లాలి అని సూచించారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఇంటెల్, ఐబీఎం, టెస్లా, బోయింగ్ సహా 18 కంపెనీలపై దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కొద్ది రోజులుగా యుఎస్ఏ ఆర్మీకి పలు టెక్ కంపెనీలు ఏఐ టెక్నాలజీని అందిస్తున్నాయి. భవిష్యత్తులో ఆర్మీలో ఏఐ టెక్నాలజీని విస్తృతంగా వాడుకునేందుకు తాజాగా ఓపెన్ ఏఐ కంపెనీతో ఫెడరల్ ప్రభుత్వం ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలోనే టెక్ కంపెనీలను ఇరాన్ టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేసేందుకు డేటా సెంటర్లే కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ డేటా సెంటర్లను టార్గెట్ చేసి అమెరికా కమ్యూనికేషన్, నావిగేషన్ వంటి కీలక విభాగాలపై దెబ్బ కొట్టాలి అని ఇరాన్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్ వార్నింగ్ కు కౌంటర్ ఇచ్చింది అమెరికా. దాడులను ఎదుర్కొనేందుకు అమెరికన్ ఆర్మీ సిద్ధంగానే ఉంది అని పెంటగాన్ ప్రకటించింది. అమెరికాపై నేరుగా దాడులు చేసే క్షిపణి వ్యవస్థ ఇరాన్ వద్ద లేదు అని, ఒకవేళ దాడులు చేసేందుకు ప్రయత్నించినా తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. దిగ్గజ ఐటీ కంపెనీలకు సంబంధించి డేటా సెంటర్లు తమ దేశంలోనే ఉన్నాయని పెంటగాన్ స్పష్టం చేసింది. ఐటీ కంపెనీలకు ఎలాంటి ముప్పు వాటిల్లే ప్రమాదం లేదు అని పెంటగాన్ పేర్కొంది.